హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటికా నుంచి రాగా ఫ్యామిలీ నిడిసబెట్టి ఎయిర్పోర్ట్ నుంచి రాగా ఎంతో బాధక మన కష్టాలు, మన బాధని, మన ఫ్యామిలీని వీడిపోయి మళ్ళీ దేశం వస్తే ఆ బాధని తట్టుకోవడానికి ఒక 4-5 రోజులు టైం పడుతుంది. టైంకు నిద్ర పట్టది. ఎందుకంటే మనము అక్కడ ఉన్న రోజులు, ఫ్యామిలీతోటి ఎంతో మనం గడిపిన రోజులు ఎంతో అన్ని గుర్తుకొస్తాయి. ఎందుకంటే గల్ఫ్ దేశం, మనం ఇంటికాడ పనులు లేక మనం ఈ పరాయి దేశం వచ్చినాం. పరాయి దేశంలో కష్టమైన సుఖమైన మన ఫ్యామిలీ కోసం మన సంతోషాలు, బాధని మనము ఈ మెంకొని ఎంతో పండగైన పబమైన ఎన్నో వస్తున్నాయి అయినా తట్టుకుంటున్నాం. మన ఆనందాల సంతోషమైన ఫ్యామిలీకి అయితే ఒక బాధ లేకుండా ఎంతో కష్టపడి వాళ్ళని మన లైఫ్లో చేరుకుంటున్నాము. అందరూ గల్ఫ్ సోదరులకు అర్థం చేసుకోవాలి. మనం చుట్టూ పోయినప్పుడు ఫ్యామిలీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఫ్రెండ్స్కు తక్కువ ఇవ్వాలి. ఆ తాగుడు వీగుడు ఏం పెట్టుకోకూర్రి. ఇది చుట్టూ పోయిన చెప్తున్నా, ఇది అర్థం చేసుకోర్రి. ఎక్కువ మనము ఫ్యామిలీకి ఎక్కువ డిపెండ్ ఇవ్వాలి. మనము వాళ్ళ కోసం మన ఈడ 1 సంవత్సరం ఉండి 2 సంవత్సరం ఉంటామో ఇలా ఉండిపోతాం. అక్కడి పరిస్థితి ఏముంది, ఎట్లా ఉంది, మన పరిస్థితి ఏంది ఇంటికాడ, అవన్నీ మనం తెలుసుకున్న తర్వాతనే మళ్ళీ గల్ఫ్ దేశం రండి. ఎందుకంటే అక్కడ బాధలు, కష్టాలు అవన్నీ చూసుకొని, ఆ ఫ్యామిలీ అన్నీ చూసుకొని, ఒకవేళ నీకు నచ్చకుంటే కంపెనీలో వేరే కంపెనీ ట్రై చేయి. కానీ మంచి లైఫ్లో సెట్ కావాలి. ఇప్పుడే మనం సెట్ అయ్యేది, తర్వాత మనం సెట్ కాలేము. పిల్లలు పెరిగిన తర్వాత మనం ఎప్పటికీ సెట్ కావని చెప్తున్నాం. మీ అందరి గల్ఫ్ సోదరులకు కష్టపడుర్రి, మంచి జీతం ఉన్న కాడ ఇంకా ట్రై చేయరి, మంచి జాబ్ కోసం ట్రై చేయరి. మంచి వస్తాయి. ఎంతో మనం మన లైఫ్లో ఈ గల్ఫ్ జిందగీలో ఎంతో కష్టపడింది ఏది రాదని చెప్తూ మీ అందరికీ సోదరులకి చెప్తున్నాం. మీ అందరికీ ఈ వీడియో అందరూ, నా గల్ఫ్ సోదరులు అందరూ ఇది అర్థం చేసుకోవాలి, విని అందరికీ ప్రోత్సహించాలని కోరుతున్నా. మనం ఈ చెప్పేది నేను భాస్కర్నే, మీ ఫ్రెండ్నే. ఎన్నో బాధలు, కష్టాలు అన్నీ ఉంటాయి. అవన్నీ వీడిపోయి ఆనందంగా, సంతోషంగా పోయి మన పని మనం చేసుకోవాలి. అప్పులు అత్తయి పోతాయి. ఆ అప్పుల గురించి పట్టించుకోకూరి. మనం సంతోషంగా ఏ చిన్న గొడవలు పట్టించుకోకూరి. మంచి ఫ్యామిలీ మంచిగా చూసుకోండి కోరుతూ మీ జాడి భాస్కర్ యూట్యూబ్ ఛానల్.